నాగర్ కర్నూలు మున్సిపాలిటీ ఎన్నికల్లో వేడి మొదలైంది. 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పాలమూరు శివయ్య విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి సతీమణి మరి జమున కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి శివయ్య మాట్లాడుతూ, నేను పుట్టింది ఈ వాడలోనే, పెరిగింది ఈ వాడలోనే, ప్రతి ఇంట్లో నన్ను సొంత కొడుకులాగా ఆదరిస్తున్నారని, అదే ఆదరణతోని నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన మీడియా ముఖంగా తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన మరి జమున మాట్లాడుతూ, అభివృద్ధి అంటేనే కేసీఆర్ వల్ల సాధ్యమైందని, మరి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు, కానీ ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఎక్కడ ఉందని ఆమె మీడియా ముఖంగా తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం మాజీ కౌన్సిలర్ బాబురావు మాట్లాడుతూ, వార్డు అభివృద్ధి శివతోనే సాధ్యం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎలక్షన్లో హోరాహోరీగా ప్రచారం సాగుతుంది. ప్రచారంలో భాగంగా 23వ వార్డు పాలమూరి శివగారికి మద్దతుగా మన మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారి సతీమణి మరి జమున గారు వార్డుకు ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం ప్రచార కార్యక్రమం ఎలా విధంగా సాగుతుంది. మేడం, గతంలో సాగు చేసిన అభివృద్ధి గురించి ప్రజలు ఏమంటున్నారు? ఈ 23 వార్డులో చాలా బాగా ఉంది. ఇక్కడ మన మరి జనార్దన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ మాత్రమే ఉంది. ఇప్పుడు తర్వాత 2.5 సంవత్సరాలలో ఏం జరగలేదని చెప్తున్నారు. ఈరోజు ఈ వార్డుకు సంబంధించిన ఆయనే ఈ వార్డులో టికెట్ రావడం జరిగింది. ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం 23 వార్డులో నివసిస్తున్న మన పాలమూరు శివని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కారు గుర్తు తరపున ఇక్కడ మద్దతు ఇచ్చి వాళ్ళు తప్పకుండా గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు ఎక్కడ చూసినా మేము నడుస్తుంటే అద్దం లాంటి రోడ్లు అండి, అద్దం లాంటి రోడ్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఒక్క చుక్క వాటర్ కూడా ఈరోజు బయటికి రావడానికి అంత నీగా వర్క్ చేసి ఈరోజు మరి జనార్దన్ రెడ్డి ఇక్కడ 23 వార్డులో ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు వెళ్తే వాళ్ళ ఇంట్లో కన్నా బయట రోడ్డు అంత నీట్గా ఉందని వాళ్ళే చెప్తున్నారు. మేము తప్పకుండా మిమ్మల్నే గెలిపిస్తాం, కారు గుర్తునే గెలిపిస్తాం, శివనే గెలిపిస్తాం అని చెప్తున్నారు. ఈరోజు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా, రిజర్వేషన్లో కూడా అవకతవకలు చేసినా, ఈరోజు మాత్రం ఎక్కడ మా బీఆర్ఎస్ వ్యక్తులు ఎక్కడ నిల్చున్నా ఇక్కడ ఇట్లా కళ్ళు మూసుకొని గెలిపిస్తాం మేము, చాలా మీరు తిరగకండి అని కూడా చెప్పే ఈ రోజులు వచ్చినాయి. ఇక్కడ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మీరేం తిరగొద్దమ్మా, మేము ఆల్రెడీ చిన్న తప్పు ద్వారా మీరు ఈ రోజు చేసిన పొరపాటు వల్ల మరి జనార్దన్ రెడ్డిని మేము పొడగొట్టుకున్నాం. ఇక్కడ తప్పకుండా మేము ఈసారి మీరు వచ్చినా రాకపోయినా ప్రచారానికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం, కారు గుర్తునే గెలిపిస్తాం, మరోసారికి మద్దతుగా ఉంటామని చెప్తున్నారు. అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఒక చిన్న మార్పు కోరుకొని మరి ఈరోజు ప్రజలు చేసిన చిన్న తప్పును వాళ్ళే రెక్టిఫై చేసుకుంటున్నారు. అంటే ఈరోజు మరి జనార్దన్ రెడ్డి అనటాయన ఇక్కడ ఎమ్మెల్యే కాకుంటే ఈరోజు నాగర్ కర్నూలు ఎలా ఉండేది అని వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటున్నారు, వాళ్ళే మాకు సమాధానం చెప్తున్నారు. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మన పాలమూరు జిల్లాలోనే మరి ఎక్కడ లేదు. మరి ఇంత గ్రౌండ్ వాటర్ ఒక్క చుక్క కూడా ఈరోజు బయటికి రాకుండా డ్రైనేజ్ వాటర్ మరి అంత చక్కగా డ్రైనేజ్ వేసి దానిపైన హైదరాబాద్లో ఎక్కడ లేని ఇప్పుడు వైట్ తార్ రోడ్లు అంటారు, వీటిని వైట్ తార్ రోడ్లు తేవడం చాలా కష్టం. మరి అదే అట్లాంటిది కూడా సాధించుకొచ్చి మన నాగర్ కర్నూలులో 100 సంవత్సరాలైనా సరే ఇండ్లన్నా కూలిపోవచ్చు, మనమైనా పోవచ్చు, కానీ రోడ్లు పోవండి, అంత బాగున్నాయి. ప్రతి వాడకట్టుకు వెళ్ళినాం, ప్రతి ఇక్కడ ఏ గేర్ చూసినా, ఏ వార్డు చూసినా, ఎక్కడ చూసినా మరి రోడ్లు ఎక్కడ చూసినా. ఈ 2.5 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మర్రి జనార్దన్ రెడ్డి ఏవైతే శాంక్షన్ చేపించిండో వాటికే మళ్ళీ వాళ్ళు కూడా కమిషన్లు తీసుకొని ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఒక 1 month లో ఈ 2-3 రోడ్లు వేసింది తప్ప అంత ముందు 2.5 సంవత్సరంలో ఒక్క రోడ్ వేసింది లేదు, ఏం చేసింది లేదు. ఎక్కడ గొంగడి అక్కడ. ఆ రోజు మరి జనార్దన్ రెడ్డి ఎంతవరకు అభివృద్ధి చేసిండో అక్కడే ఆగిపోయింది, ఇంత కూడా ముందుకు వెళ్ళలేదు. అది గమనించిరు ప్రజలు, నాగర్ కర్నూలు ప్రజలు గమనించిరు కాబట్టే ఈరోజు ఈ కారు గుర్తుకి ఇంత బ్రహ్మరథం పడుతున్నారు. మరి జనార్దన్ రెడ్డి అరే మేము ఎందుకు పొడగొట్టుకున్నామని ఆలోచించి ఏడుస్తున్నారు. మేము ఇండ్లలోకి పోతే లోపల తీసుకెళ్లి లోపల ఏడిసే పరిస్థితులు కూడా మాకు కనిపిస్తున్నాయి. మాకు చాలా బాధగా ఉంది. మేము అరే ఎంత మంచి ఏదో మార్పు కోసం మేము పొరపాటు చేసినామని చెప్తున్నారు. ఈసారి మాత్రం కంపల్సరీ మన నాగర్ కర్నూలు మున్సిపల్లో మన కారు గుర్తు జెండా ఎగురుతుంది, మనమే చైర్మన్ అవుతున్నాం, అన్ని మనమే. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా పెండింగ్ ఉన్న పనులు కూడా మనం చేసుకుందాం. ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా వచ్చే నిధులు వస్తాయి. ఇక్కడ దౌర్జన్యం ఎక్కువైపోయింది.
ఇప్పుడు ఏ వార్డుకి వెళ్ళినా మేము ఈ వార్డులో ఇప్పుడు మేమే ఉన్నాం, అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి మేమే చెయ్యాలి అని వాళ్ళు ఏదో ఒక ఎంత దౌర్జన్యం అంటే మీరు ఏం చేసినా వేస్ట్, మేము వచ్చిన తర్వాతనే మీకు ఏ బిల్ అయినా అట్లా ఉండదు. ఎవరైతే కౌన్సిలర్ అవుతారో వాళ్ళు సంతకం పెడితేనే ఏ బిల్ అయినా పాస్ అవుతుంది. అందుకే మా బీఆర్ఎస్ తరపున ఏ కౌన్సిలర్ గెలిచినా మా బీఆర్ఎస్ కౌన్సిలరే సంతకం పెట్టాలి. కాబట్టి ఎమ్మెల్యే అయినా ఎవరి అయినా నడవదు. ఏ నిధులు వస్తాయి, ఏ పనులు జరుగుతాయి. కానీ వీళ్ళు దౌర్జన్యం ఎక్కువైపోయింది, బెదిరింపులు ఎక్కువైపోయినాయి. నాగర్ కర్నూలులో దౌర్జన్యమైన రాజకీయం చేస్తున్నారు. అది ప్రతి ఒక్కరు సామాజిక మన జనం కూడా, సామాన్యులు కూడా ఆలోచించే స్థితికి ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయింది. కాబట్టి తప్పకుండా మేము తిరుగుతున్నాం ఇంటింటి ప్రచారంలో, ప్రతి ఇంటిలో అదే మాకు చెప్తున్నారు. మేము లోపలన్నా మీకు వేస్తామమ్మా, ఇట్లా బెదిరింపులు ఉన్నాయని చెప్తారు. ఈ దౌర్జన్యానికి మీరు పులి స్టాప్ పెట్టాలంటే తప్పకుండా మా పాలమూరు శివను 23 వార్డులో కంపల్సరీ గెలిపించండి. మనం 24 వార్డులు ఉన్నాయి ఇక్కడ మన మున్సిపాల్లో. తప్పకుండా 24 వార్డులో కంపల్సరీ మన జెండాలు ఎగురుతాయనే మేము అంత గట్టి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళే చెప్తున్నారు స్వచ్ఛందంగా వచ్చి, కాబట్టి మేము తప్పకుండా కారు గుర్తుని గెలిపిస్తామని వాళ్ళే చెప్తున్నారు. మేము కారు గుర్తుని గెలిపిస్తున్నామని వాళ్ళే ఇంటికి ముందుకొచ్చి చేయి వేసి చెప్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మేము జెండా ఎగరేయబోతున్నాము. ఈ నాగర్ కర్నూలులో చాలా దౌర్జన్యాలకు పులి స్టాప్ పెట్టబోతున్నాం. తప్పకుండా కారు గుర్తు గెలుస్తుంది. మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించాలని, మరి జనార్దన్ రెడ్డిని మళ్ళొకసారి మీరు అందరు కలిసి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ అందరికి. ఇప్పుడు 23వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పాలమూరు శివ గారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ప్రచారం ఎలా సాగుతుంది? గడప గడపకు ప్రచారంలో మరి జమున గారు కూడా వచ్చారు కదా, ఎలా సాగుతుంది? ప్రజల స్పందన ఎలా ఉంది? అందరికీ నమస్కారం. నా పేరు పాలమూరు శివ. ఈరోజు 23వ వార్డు బీఆర్ఎస్ తరఫున నేను నిలబడ్డా. ఈరోజు మరిసార్ తరఫున నన్ను ఈరోజు మా 23వ వార్డు బరిలో నిలిచినందుకు ముందుగా మరిసార్కి ధన్యవాదాలు చెప్తున్నా. నా కోసానికి ఇంటింటికి ప్రచారానికి వచ్చినందుకు మరి జమున మేడం గారికి ధన్యవాదాలు పెడుతున్నా. ప్రతి ఒక్కరు మా వార్డులో, నా వార్డు ఇది 23వ వార్డు, నా సొంత ఇల్లు, నా వార్డు, ఈ వార్డులో నాకు ఓటు హక్కు ఉంది అని చెప్పుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి ఓటు అనేది అడుగుతున్న అందరితోని. అందరు ప్రతి ఒక్క ఇంట్లో కూడా మంచిగా సహకరిస్తారు. మేడం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మాట్లాడడం చేయడం. మన మరి సార్ ఉన్నప్పుడు ఈ వార్డులో ఒక రోడ్డు, ఒక డ్రైనేజీ ఏది లేనప్పుడు కూడా, ఒక పాడుపడ్డ అడవిలాగా ఉన్నప్పుడు కూడా సార్ వచ్చి మాకు అన్నిటికీ ఒక పని అది లేకుండా డ్రైనేజీలు ఏ దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఏ ఇంటి ముందరకైనా సీసీ రోడ్డు ఓన్లీ మరి జనార్దన్ రెడ్డి సారే చేసిండు. తర్వాత సార్ ఇప్పుడున్న 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్లో ఒక్క పని కూడా కాలేదు. మేము లాస్ట్ తోవి వదిలిపెట్టి ఎలక్షన్ మూమెంట్లో మేము తోవి వదిలిపెట్టినవి మా ఎలక్షన్ తర్వాత చేద్దాం అనుకున్న పనులని ఈ 2-3 రోజుల్లో పూర్తి చేసి మేము ఈ వార్డుకు నిధులు తెచ్చినాం, అది తెచ్చినాం అని చెప్పుకో తిరుగుతారు తప్పే కానీ అలాంటి వాళ్ళతో ఏది శాత కాదు, ఏం పనికి రాదు. వాళ్ళు ఏం పని చేయలేదు. ఇప్పటికీ గట్టిగా చెప్పాలంటే ఏం పని చేయలేదు. మేమే చేసినాం. మేమే బాధాపుతో బల్ల గుద్ది చెప్పేది ఏంటంటే మాకు చేసింది మరి జనార్దన్ రెడ్డి సారే, వేరే ఎవరు చేయలే. ఏ ఇంటి ముందరకైనా ఈ రోడ్ ఎవరు వేసిరమ్మా అంటే మరి జనార్దన్ రెడ్డి సార్, ఈ రోడ్ ఎవరు వేసిరమ్మా అంటే మరి జనార్దన్. ఇంటికాడ డ్రైనేజ్ ఎంత వచ్చిందంటే తెచ్చింది ఎవరమ్మా మరి జనార్దన్ రెడ్డి. ఇది ఒక్క మాటనే చెప్తారు, ఏ ఇంటికి పోయినా అదే చెప్తారు. ప్రజలందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారు, మంచిగా స్పందిస్తారు. ఇంకొకటి ఏంది అంటే కాంగ్రెస్ నాయకులు కొంచెం బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు, ప్రజలను బెదిరిస్తున్నారు. ఎవరు తిరుగుతురు, ఏం చేస్తున్నారు, కొంచెం వాళ్ళని లోపల బెదిరించి బాగా ఇబ్బంది కలిగిస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఓడిపోతా అనే ఒక భయంతో ఈ పని చేస్తున్నారు. గెలుస్తా అని అనుకునేటోళ్ళు నేనున్నాయిడా వాడికి ఓటేసి గెలిపించాలని వాళ్ళను, పక్క వాడికి ఓటేయొద్దని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బాబురావు గారు మనతో పాటు ఉన్నారు. వారు గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని ప్రజలు చెప్పుకుంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వారి ప్రజల నుండి స్పందన ఎలా ఉంది, వారు ఇళ్ళకి వెళ్తే వారు ఏమంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బాబురావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్. గతంలో 23 వార్డు కౌన్సిలర్గా ఉన్నా. దీనికి ప్రత్యేకంగా పరిచయం నాయకత్వంలో నేను మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి చేసినందుకు ఈ 23 వార్డులో ప్రత్యేకంగా అడిగే ఉన్న దాన్ని ఆదర్శంగా వార్డుగా తీర్చిదిద్దిన. నేను ప్రత్యేకంగా 18 కోట్ల సీసీ రోడ్లు వేసిన. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ